వెల్కమ్ టు అగ్రమ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అక్రమ్ డైరీ ఫామ్లో మలక్పేట్ చాదర్గఢ్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ఉన్నాము. మార్నింగ్ అయితే సైవాల్ లోడ్ వచ్చింది. ఎంత ప్రైస్ ఉంటుంది ఏందనేది అన్నకు అడుగుదాము. అన్న పేరు వచ్చేసి సంజీవ్ అన్న. అక్రమ్ లేరు, అందుకే సంజీవ్ అన్న ఈ వీడియోలో మాట్లాడుతున్నారు. అన్న కూడా ఫామ్ దగ్గరనే ఉంటారు. అన్న నమస్కారం. అన్న నమస్కారం అన్న. మీ పేరన్నా? సంజీవ్ అన్న. ఎన్ని ఆవులు వచ్చినాయి? 10 వచ్చినాయి అన్న. 10 ఆవులు వచ్చినాయా? ప్రైస్ ఏముంటుంది అన్న మా దగ్గర? 60 నుంచి 1 లక్ష దాకా. 60,000 నుంచి 1 లాక్ మధ్యలో ఉంటుంది. పాల గ్యారెంటీ? ఆవు హైట్ బ్రీడ్ని బట్టి రేటు కూడా ఉంటుంది అన్న. ఓకే. మిల్క్ ఎంత గ్యారెంటీ ఉంటుంది? మిల్క్ 10 లీటర్లు గ్యారెంటీ అన్న. 10 లీటర్లు మన డైరీలో చూసుకొని తీసుకున్నాను. ఓకే. ఈ ఆవు గురించి చెప్పండి అన్న. అన్న ఇది ఈనిందన్న ఆవు. ఓకే. ఆవు ఇది ఈనిందన్న. ఓకే. ఆడుదుడా. ఓకే. చూడన్న ఆవు హైటు బ్రీడ్ ఫీమేల్ కాఫ్ ఉంది. బ్రీడ్ చూసుకోవచ్చు, హమ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇది ఎన్ని రోజులైంది దీని? అన్న నిన్న ఈనిందన్నది. నిన్న జున్నుపాల మీదనే ఉందన్న. ఓకే. జున్నుపాల మీద ఉందని చెప్తున్నారు, కానీ క్వాలిటీ చూడండి, చాలా మంచి క్వాలిటీ చూడండి అన్న. హైట్ చూడండి. ఓకే. బ్రీడ్ ఎక్కువ హైట్ ఉండవు కదన్న సైవాల్? హైట్ అంటే బ్రీడ్ని బట్టి వస్తుంది అన్న. ఓకే. మన దగ్గర హైట్ చాలా ఉన్నాయి అన్న. ఓకే. ఇక్కడ తీసుకోండి. ఇక్కడ రాను. ఇది ఇంకో దీని గురించి చెప్పండి అన్న. ఇది సూడి అన్న, ప్రెగ్నెంట్. ఓకే. హైట్ బ్రీడ్ చూడండి అన్న. కింద అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, చాలా మంచి అడ్డర్ క్వాలిటీ ఉంది. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది అన్న? ఒక 15 డేస్లో డెలివరీ అవుతుంది అన్న. 15 డేస్లో డెలివరీ అవుతుంది. ఓకే. 12 లీటర్ ఇస్తుందా? 12 ఇస్తుంది అన్న. 12 లీటర్స్. దగ్గర అయితే అక్కడ మనకు 15 లీటర్స్ చెప్పారు. ఓకే. మన దగ్గర మాత్రం 12 లీటర్స్ కంపల్సరీ అన్న. 12 లీటర్స్ ఇస్తుందని అన్నగారు చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఆవులు క్వాలిటీ చూడండి. ఇది బ్లాక్ కలర్ ఉంది. ఇది చెప్పండి అన్న. అన్న ఇది బ్లాక్ కలర్ వచ్చిందన్న. 10 లోడ్లో ఒకటి వస్తుంది అన్న ఇందులో. ఓకే. ఇందులో 10 లోడ్లలో ఒకటి వస్తుంది. చూడండి అన్న. హైటు బ్రీడ్. డెలివరీ అయిందా? డెలివరీ కాలేదు, ప్రెగ్నెంట్ అన్న. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? ఇది ఒక 10 డేస్ పడుతుంది అన్న. 10 to 15 డేస్. 10 to 15 డేస్. ఓకే. ఇది కూడా 10 నుంచి 12 లీటర్లు. 10 నుంచి 12 లీటర్లు. ఓకే. ఎక్కువ కూడా ఇవ్వచ్చు, కానీ మనమైతే అంతే పెట్టుకోవాలి. ఎక్కువ ఇస్తుంది, కానీ మనమైతే 10 to 12 లీటర్స్. ఓకే. ఇది ఒక్కటి ప్రైజ్ వచ్చేసి అలాగన్న. ఓకే. ఇది ఒకటి కొంచెం డిఫరెంట్ క్వాలిటీ బ్లాక్ ఉంది కదన్న. చూడండి హైట్ ఇక్కడ చూసుకోవచ్చు, చాలా మంచిగా ఉంది. అడ్డర్ క్వాలిటీ కూడా. డెలివరీ 10 to 15 డేస్లో డెలివరీ అవుతుంది. ఇది చెప్పండి అన్న. ఇది కూడా ప్రెగ్నెంట్ అన్న. ఓకే. ఇది క్వాలిటీ చూడండి. ఇది కూడా నెంబర్ క్వాలిటీ చూడండి అన్న. హైట్ కూడా చూసుకోవచ్చు. ఇది ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది అన్న? ఇది ఒక 10 to 15 డేస్ అన్న. ఓకే. ఇది 15 డేస్లో డెలివరీ అవుతుంది అని చెప్తున్నారు. ఫస్ట్ టైం లాక్టేషన్ అన్న. ఓకే. ఇది ఫస్ట్ లాక్టేషన్ ఉంటుంది. కానీ చూడండి అన్న. హైట్ ఆవు హైట్ క్వాలిటీ సైజు హెవీ సైజ్ ఆవు. లేట్ ప్రెగ్నెంట్ అయినట్టున్నది ఆవు. లేక ఫస్ట్ లేకుంటే సెకండ్ ఉంటుంది. ఇది పెట్టుకోవచ్చు. ఫస్ట్ కాకుండా సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. ఇది చెప్పండి అన్న. ఇది ఫస్ట్ లాక్టేషన్ అన్న. ఇది ఫస్ట్ లాక్టేషన్. ఎన్ని పనుల మీద ఉంది ఇది? దాంట్లో 4 పనుల మీద. ఓకే. 4 పనుల మీద ఉంది. చూడొచ్చు. చూడండి అన్న. డెలివరీ అయిందా? ప్రెగ్నెంట్ అన్న. ప్రెగ్నెంట్. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? ఇది ఒక 10 డేస్. 10 డేస్లో డెలివరీ అవుతుంది. అడ్డర్ కూడా చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ చూడండి. హైట్ చూడండి. ఇదొకటి. నెక్స్ట్ ఇదొకటి చూసుకో. ఇది కూడా ప్రెగ్నెంట్ అన్న. ఇది ప్రెగ్నెంట్ ఉంది. ఒక 10 to 15 డేస్ పడుతుంది. 10 to 15 డేస్లో డెలివరీ అవుతుంది. సెకండ్ లాక్టేషన్ ఉంది. చూడండి క్వాలిటీ హైట్ బ్రీడ్. బొడ్డు కూడా చూసుకోవచ్చు. కింద ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది అనేది అన్న? ఇది ఒక 16 లీటర్స్ ఇస్తుంది అన్న. 16 లీటర్. 16 ఇస్తుంది. కానీ మీ దగ్గర 10 లీటర్ గ్యారెంటీ అన్న. మన ఫామ్ లో 10 లీటర్ గ్యారెంటీ. చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చాను. రైతులు ఏమున్నా కూడా 10 లీటర్ యావరేజ్ పెట్టుకోవాలి. యావరేజ్ 10 లీటర్లు అయితే మన ఇక్కడ మన ఫామ్ లో 10 లీటర్ గ్యారెంటీ. ట్రాన్స్పోర్టేషన్ ఎట్లుంటుంది? ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉందన్న. చిట్టి వగేరా ఇస్తారా? చిట్టి గిట్టి అన్ని ఇస్తున్నాయి. ఓకే. ఎట్లుంటున్నాయి రేట్లు? ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్? ఆవులు అక్కడి నుంచి రానికే కష్టంగా ఉందన్న. దానివల్ల రేట్లు అనేది కొంచెం మామూలుగా ఉంది. ఓకే. నీకు తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి నిమజ్జనం ఉంది కదన్న. మెయిన్ నిమజ్జనం వల్ల ఆవులు రానికే చాలా కష్టం ఉంది. ఓకే. ఇట్లా పట్టుకుంటున్నారని ఆవులు తేయట్లేదు. ఓకే. ఈ నిమజ్జనం అయిపోయాక ఆవులు వస్తాయి. రేటింగ్ మన నార్మల్ రేట్ అన్న. ఓకే. ఇప్పుడు మీకు గేర్ ఆవులు ఎప్పుడు వస్తున్నాయి మళ్ళీ? గిరావులో ఒక 10 డేస్ పడుతుంది. 10 డేస్ పడుతుంది. ఇప్పుడు నిమజ్జనం ఉందండి. ఓకే.
అన్న ఇది కూడా ప్రెగ్నెంట్ అన్న. ఓకే చూడండి హైట్ క్రాస్ ఉంది, జెర్సీలో క్రాస్ ఉంది. ఇది హైట్ సైజ్ చూడండి, హెవీ సైజ్ అన్న. ఎంత ఇస్తుంది అన్న పాలు? ఇది 20 లీటర్స్ ఇస్తారన్న. 20 లీటర్స్ 20 లీటర్ 20 లీటర్లు జెర్సీలో క్రాస్ ఉంది. ఏ రోగాలు రావు ఏం లేదన్న. దీనికి ఏం పొదివాపు అనేది ఇంకా ఏం లేదన్న. ఓకే బాగుంటాయి ఈ ఆవులు. దీంట్లో పొదివాపు అనేది రాదన్న. ఓకే ఎక్కువ శాతం రాదు, గిరావులలో వస్తుంది కానీ దీంట్లో మాత్రం రాదన్న. ఓకే చూసి తీసుకొని ఇది కూడా ఒకటి రేట్ ఒకటి అలాగుంది. ఓకే లేకేజా ఇది చూసుకోవచ్చు, క్రాస్లో ఉంది, మంచి పాలిస్. ఎవరన్నా కావాలి సైజ్ అన్న. సైజ్ 10 ఆవులలో కూడా హైట్ అది. ఓకే ఇది చెప్పండి. ఇది ప్రెగ్నెంట్ అన్న. ఇది ప్రెగ్నెంట్ ఉంది. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. లేకేజా ఇది సైవాల్ ఒక 20 డేస్ టైం పడుతుంది అన్న. ఓకే 20 డేస్ టైం పడుతుంది. యాక్టివ్ చూడండి ఎంత యాక్టివ్ ఉందో ఆవు, చాలా మంచిగా ఉంది. 20 డేస్ టైం పడుతుంది అని చెప్తున్నారు. కాంటాక్ట్ చేయండి, స్క్రీన్ ఆన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అన్నగారు డైరెక్ట్ వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ ఏదున్నా కూడా ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్ రండి అన్న. డైరెక్ట్ చూసుకునే దానికంటే మనం ఆన్లైన్లో తీసుకునే దానికంటే డైరెక్ట్ తీసుకుంది బాగుంటుంది అన్న. ఓకే ఎందుకంటే మనం వచ్చి తీసుకుంటాం కాబట్టి బాగుంటుంది అన్న. ఆన్లైన్ అనేది మామూలుగా మనం కూడా వచ్చి గ్యారంటీ ఇవ్వలేము. ఆన్లైన్ అయితే వచ్చి మళ్ళీ నాకు ఇదైంది అదైంది అని లేకుండా వచ్చి దగ్గరకు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళండి అన్న. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న. నమస్తే.